Hello guys, welcome back to the channel. ఎట్లున్నారు అందరూ? Hope you all are doing great and welcome to today's vlog. ఈ రోజు వ్లాగ్ దేని గురించో మా మామ చెప్తాడు. చెప్పు మామ. ఈ రోజు మన రఘుబాయి గారు వాళ్ళది ఇల్లు ఇంట్లో గృహప్రవేశం చేసిర్రు. పొద్దున 4 o'clock నుంచి బ్యాండ్ పత్తి చాలేసిర్రు, పటాకులు బిటాకులు కొట్టిర్రు, వంటలు అయిపోతున్నాయి. మామని లేట్ అయిపోయిండు. మనం వేరే వెళ్ళొచ్చినట్టుగా పోలేలు బిల్లులు అన్ని మంచిగా వీడియో తీపిస్తుంటున్నాయి. ఇప్పుడు కూడా కొంచెం అందుతాడు కావచ్చు, వంటల సెక్షన్ కి అందుతాడు. అదే ఇల్లు ఒక రౌండ్ కొట్టేస్తాం. అదే ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అక్కడ చూద్దాం. బాయిగోడ ఇల్లు వెనకనే ఉన్నది, ఆ ఇల్లుని కవర్ చేద్దాం. చలో ఏం కర్రీ ఇప్పుడు వంట మనుషులను పిలుస్తున్నారు. వంట మనుషులు వచ్చారు, వాళ్ళే చేస్తున్నారు. కానీ మన వాళ్ళు టైం పాస్ అప్పుడప్పుడు ఏం పట్టుకోపోతున్నావు? రైసా? అదేంది? రోజు ఇల్లు ఓపెన్ కాబట్టి ఓన్లీ వెజ్, నో నాన్ వెజ్. తాత నమస్తే. ఒకటో నమస్తే. నైవేద్యం పెట్టేసారు. ఏం చేసినా ముందు నైవేద్యం పక్క. సో గాయ్స్ ఇదంతా కుకింగ్ సెక్షన్. లోపల ఇంకా పూలలు గిట్లా అవన్నీ చేస్తారు. దా మామ, లెట్స్ గో ఇన్సైడ్. ఇక కొంగులు చెంగులు మంచిగా అనుకున్నారా అందరూ? తీసు చాలు చేసినాయా? సరేనా? ఏం కదే అట్లా. మా పెద్దమ్మ పోలేలు స్పెషలిస్ట్ దగ్గర మరి చెప్పించింది. సో యాక్చువల్లీ పోలేలన్నీ ఫినిష్ అయినాక వచ్చిన గాయస్, నేను ముందే వస్తే అన్ని తీస్తుండే. ఇక మా అత్తమ్మ నమస్తాడు చూస్తుంది. హరి చూస్తాడు. ఇంకేంది ఖుషి అవుతుంది అట్లా. ఏం చేస్తున్నావు చెప్పు? రొట్టెలు ఇది రొట్టెనేనా? ఓకే ఒకటైతే వేయరు కదా ఒకటి. ఇవో హాయ్ నువ్వేం చేస్తున్నావు? పోలేదు గుట్టు టప్ప. ఇటు సైడ్ ఇయో ఇంకొక పొయ్యి పెట్టిర్రు. పొయ్యి డైరెక్ట్ సిలిండర్ మీదనే వేస్తారు మన వాళ్ళు. పిన్ని ఏం చేస్తున్నావు చెప్పి? పోలేలే మరి ముందుకు నన్ను వెళ్తే అయిపోతుండే మా యాయి. చెప్పు బాజాయి, పోలేలు ఏడాకి వచ్చినాయి. రైట్ వెర్రాయి నువ్వు చెప్పు, ఏడాకి వచ్చినాయి? ఆస్ట్రేలియా చల్. అదంతా పోలేలు సెక్షన్. అందరితో చిన్న ఫన్. బాయ్ అని అందరు మాట్లాడిస్తారు. ఏంటికి ఏర్పడతలేడే? ఎత్తున్నాడు కదా, ఎత్తున్న పిల్ల దొరకాలి అట్లా. కూర్చో. ఏ తాత నమస్తే. నమస్తే. తిన్నా లేదా? అంకుల్ నమస్తే. నేను వచ్చి 2 వారాలు అవుతుంది. పోడే అయ్యా ఒక 5 రోజులు అలా. ఇవన్నీ చూసుకొని ఖుషి అవుతాయి ఆడుకోయినాక. అందరు మిస్ అవుతాం కదా. పూజ చేద్దామా? సో యాక్చువల్లీ లోపల పూజ ఇంకా నడుస్తుంది. నువ్వు కూర్చున్నావా బాయ్ పూజ మీద? సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళు. మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే కుంజీవ శరదాం శతం. మాంగళ్యదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహానామత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ప్రజామే కామః సమృద్ధ్యతాం అంటూ అక్షతలు ఈ స్వామివారి మీద అమ్మవారి మీద ఏ విధంగా అయితే ధారాళంగా పడుతున్నాయో అట్లా మా ఇంటి లోపల ధర్మ ప్రజా సంతతి అంటే పుట్టబోయేటువంటి పిల్లలందరూ కూడా మంచి మార్గం లోపల ఉండేటువంటి పిల్లలు కావాలని పోయండి. సుయంజలీనాం పురుషంజలీనాం
బాయ్స్ ఎట్లా అంటే ఎవరు ఏ ఫంక్షన్ సర్వింగ్ కి ఫస్ట్ ఉంటారు అన్నట్టు, యాక్టివ్ ఉంటారు, మోస్ట్ యాక్టివ్ గైస్. విత్ ఎక్స్ మ్యాన్, విత్ ఎక్స్ అవర్ ఫేవరెట్ గాయ్. భోజనాలు స్టార్ట్ అయినాయి, అందరు తింటున్నారు. ఇంకొక అర్ధ గంటలు అందరు మళ్ళీ మక్క పెట్టడానికి పోతారు. వీళ్ళంతా అయిపోయినాయా? మక్కలు పెట్టడం అయిపోయింది, అందుకని తిరేం పట్టిరు. పెళ్ళిళ్ళకు పోవాలా? ఓకే. వీళ్ళంతా బిజీ పొద్దున్న లేవగానే ఆరేగానే మక్కలు పెట్టడానికి పోతున్నారు. అయిపోతుంది, జల్దీ ఇంటికి వచ్చేస్తున్నారు, మళ్ళీ పెళ్ళిళ్ళు కవర్ చేసుకుంటున్నారు. పోలో విత్ మిల్క్ అండ్ నెయ్యి విత్ బాయ్స్. సజన్ వెజ్ సెక్షన్ విత్ లాట్ ఆఫ్ వెరైటీస్. ఉతుకుతుండు బామరి ప్రణయ్యాడు. లోపలికి వెళ్ళి రగ్బాయి గాడు ఇల్లు టూర్ చేస్తాం. బొండా హాయ్ చెప్పు, బొండా హాయ్ చెప్పు. ఉవి ఇలా ఇటు ఈ మామకి నాకు ఇవ్వవా? హాయ్ చెప్పు గట్టిగా. భలే మన రగ్బాయి గాడు వాళ్ళ నాన్న. నమస్తే చెప్పు. ఇల్లు ఎంత ప్లేస్ గట్టిగా మన బాయోడు నాన్న చెప్తాడు. ఇల్లు ఇసినార భూమిలో కట్టిండు మొత్తం. అది చెప్పు. అంత చెప్పు. ఎంత కట్టిన వారికి ఎంత ఉంటుంది? బయట హాల్ అంతా గచ్చు ఆ నుంచి మన గోడ నుంచి కూడా 84 ఇదంతా హాలు కూర్చున్నారు. కూర్చొని తింటుంది ప్రసాదం ప్రణితక్క. వాయిస్ అత్తలేదు, చెప్పు గట్టి. ఈడికి అవుతావు అంటున్నానే, నాకు కాదు. ఇదంతా కిచెన్, ఓపెన్ కిచెన్. బాయ్ టైల్స్ అన్ని. ఇది గ్రనైట్ రా, టైల్స్ కాదు. ఈ గ్రనైట్ ఏ నుంచి తెప్పిస్తున్నావురా? హైదరాబాదా? ఊరి జపాన్ అంటే కదా. ఇటు ఒక డోరు. ఏ చెప్పినా కట్టి పూజ రూమ్. పూజ గది. టైల్స్ ఎక్కడికి వెళ్ళి తెప్పిస్తున్నావురా? మెక్సికో. ఫ్రమ్ మెక్సికోనా? కాదే, అయోధ్య నుంచి హాయ్ రా రజన్. కెమెరా మామకి మా ఎట్లున్నావురా? కరెక్ట్ చెప్తాడు ఇల్లు గురించి. చూపిద్దురా ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి, ఏంది పిఓపి ఎంత చూపించినావు? పిఓపి 70 రూపాయలు. 70 రూపాయలు ఫీట్కి 70 రూపాయలు. మంచిగా లైటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక మెయిన్ బెడ్రూమ్, కింద మాస్టర్ బెడ్రూమ్. అగో ఇసి పాపా. ఓ అర్రే సోక్ రెడీ అవుతుంది మంచిగా. అగో హాయ్ చెప్పు గిట్టు. అలా ఇది సపరేట్ డ్రెస్సర్, ఇది పైకాన్. ఇక్కడ టోటల్ మంచిగా స్పేస్ వచ్చింది. ఇక్కడ కబోర్డ్ చేపించిండు. ఇలా ఇన్వర్టర్ అండ్ వైఫై పెట్టించుకోవచ్చు. బాయ్ ఏం చేపిస్తావు చెప్పురా? అక్కడ ఏం మనలు సంచులు పెడతారు. సంచులు, ఇదంతా సంచులు పెట్టుకున్నది అందుకు. మీదికి లైటింగ్, స్టెప్స్ అన్ని సూపర్ వచ్చినాయి. ఇదేంద్ర రెయిన్బో లైటింగ్? మనకు సంబంధం లేదు. ఇది మన ఇదే ఈ లైటింగ్. ఓకే ఓకే. పైనకి వచ్చేసాం. పైన మంచి టీవీ యూనిట్, పైన టోటల్ పిఓపి, ఫ్యాన్స్. ఏంది ఏం లైట్ వస్తుంది ఇక్కడ? జిమ్మర్ వస్తుంది ఇక్కడ. అరే లైట్లు వేయరా? లైట్లు వేస్తే మంచిగా బ్రైట్గా కనబడుతుంది. ఏమమ్మా బాగా మన చెప్తాను లేడు అసలుకి. భయం పడుతుండే వీడియో పెట్టగానే. ఇది యాక్చువల్లీ బార్ రూమ్ చేపిద్దాం అనుకున్నాడు. మన కిచెన్ చేయించారు. ఇది మనకే.
కానీ కిచెన్ ఎందుకు వేయించినావు అంటుండేడు. సో పైన కూడా 2 బెడ్రూమ్లు వచ్చినాయి. పైన ఇది మెయిన్ బెడ్రూమ్, ఇది మన రఘువాడి బెడ్రూమ్. కబోర్డ్స్, సేమ్ యాస్టిస్. కింది రూమ్ ఎట్లున్నదో పైన రూమ్ కూడా అంతే ఉన్నది. ఇది ఇంకొక రూము. డోర్స్ చూపిస్తా చూడండి. చలో ఇది ఇంకొక రూము, రమణ రూమ్. ఇది సేమ్ యాస్టిస్. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ దిస్ ఇస్ ద పైకాన్. బయట అంతా బాల్కనీ. ఇది ఎటు పెట్టి పైపులు పెడతారు మాకు తెలుసా. బయట కింద ఒక బాత్రూమ్ వచ్చింది, పైన ఒక బాత్రూమ్ వచ్చింది. సో ఇది బయట బాత్రూమ్. ఇదంతా స్టీల్ రైలింగ్. ఈడ గోడనే కట్టిద్దాం అనుకున్నారా. వావ్, ఇదంతా టెర్రర్స్. మన కోసం సపరేట్గా బాగా వేయించిండు. బీచ్ వ్యూ. మళ్ళీ మనం డ్రోన్ షాట్ కూడా తీద్దాం. ఇప్పుడు బీచ్ కనిపిస్తుంది అక్కడ. అంతా బీచ్ వ్యూ. పైన అటు బీచ్, అటు సైడ్ ఒక బీచ్ ఉన్నది. ఇప్పుడు కొద్దిసేపట్లో డ్రోన్ షాట్స్ ఇద్దాం. ఆ డ్రోన్ షాట్స్తోని మొత్తం అర్థమైపోతుంది మీకు అంతా. బీచ్ వ్యూ ఎట్లున్నది, ఏ వ్యూ ఎట్లున్నది. ఏమంటావు బాయ్? అంతే, చలో. సప్నాక నమస్తే. ఇయో నేను వచ్చి 2 వారాలు అవుతుంది. ఇయో మన వాళ్ళు ఇప్పుడే గోయినపేట నుంచి దిగిర్రు, ఇల్లు చూస్తారట. ఇది ఎట్లా వస్తుంది నాని లైట్. మామ బీకే మామ ఇప్పటిదాకా ఎటు పోయినావు మామ? ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేరు. నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. బాయ్ గడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేడు. అయిపోయింది మన పెళ్లికి. ఎప్పుడు గృహప్రవేశం సెరమనీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెళ్లిలు అటెండ్ అయ్యేది ఉన్నది. ఆర్మూర్లో ఉన్నది, ఒకటి ముక్కల్లో ఉన్నది. మొత్తం ఎన్ని అటెండ్ అవుతుందో నాకే తెలియదు. చిన్న పెళ్లిలు అటు మా బోదిరెడ్డి బాబా బిడ్డది, మా కోడలు పెళ్లి ఉన్నది, మన రాకిమామ్ ఫ్రమ్ జక్రంపల్లి వాడి పెళ్లి ఉన్నది. పెళ్లిలు అటెండ్ అయ్యి సాయంత్రం 5 o'clock వరకు ఇక్కడికి వచ్చేసేయాలి. మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవడు చేయకూరి, ఫుల్ పట్టుకుంటారట. 10,000 ఫైన్ అట. అరే నాని నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ కట్టు చెప్తున్నా నవ్వుతాడు. చలో గైస్, సో ఇల్లు టూర్ అంతా అయిపోయింది. మంచిగా వెజ్ కర్రీస్తోని అన్ని పుష్టిగా తిన్నాం. అందరితో ఫ్యామిలీ అందరితో మంచిగా ఎంజాయ్ చేసినాం. సో ఐ కాంట్ సే దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో బికాస్ పొంగ మళ్ళీ పెళ్లిలో కూడా తీయచ్చు తీయకపోవచ్చు నాకు తెలియదు. ఒకవేళ తీస్తా పెడతా, తీయకపోతే దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. దట్స్ ఇట్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఏమన్నా తిండి గురించి కావాలంటే మా మమ్మీని కంటే